2 లీటర్ పాలు ఇవ్వ 2 లీటర్ పాలు ఇవ్వ. చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ పారిపో. చెప్పు. ఒరి దగ్గరున్నాయి కదా పాలు తీరావులుగా. ఒరి దగ్గరున్నాయి కదా పాలు తీరావులుగా. మనకి మొబైల్ మెమరీ కార్డు తీసేస్తే మొత్తం పోతుంది కదా, వేడికి కూడా మొత్తం పోయింది. అరే కళ్ళజోడు చూడరా మా వాడు ఎలా ఉన్నాడు, అచ్చు హీరోలా లేడు. గుడ్డోడు లక్కన ఉన్నాడు, గుడ్డోడు లక్కన ఉన్నాడు. బాగా నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? ఇక్కడ గేదెలు కాసుకునేవాడు, గేదెలు కాసుకునేవాడు. ఏంటి పోగరి చూస్తారు కోడితే నీ తెప్పకని నీ వాటర్ అనుకోండి. పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. పాలు ఇచ్చారా మమ్మీ, వెళ్ళిపోతా మా అమ్మ కొడుతుంది. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా. మాకేంది కాళ్ళు కూడా ఉన్నాయి. మాకు కాళ్ళున్నాయి, మాకు కాళ్ళున్నాయి. ఓవర్ ఎలివేషన్ లేని నాకు అర్థం కావట్లేదు. పోకిరిలో మనిషి కూడా చేయలేదంతా, పోకిరిలో మనిషి కూడా చేయలేదంతా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అయ్యా ధర్మం చేయండి, అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. నేను మీ కాకినాడ పిల్లి. చాలా రోజులైంది కదా ప్రాంక్ వీడియో చేసి. చాలా మంది అడుగుతున్నారు అక్క అప్పుడప్పుడు ప్రాంక్ వీడియోస్ కూడా చేయని చెప్పేసి. సో లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటది, నెల్లూరు అబ్బాయితో మనం చిన్న బుడ్డోడితో ప్రాంక్ చేసాం. ఆ ప్రాంక్ ఎంత బాగా సక్సెస్ అయింది అనేది మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాను, ఇప్పుడు వచ్చాడంట వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి. అయితే ఇప్పుడు మనం ఆడితో ప్రాంక్ చేద్దాం. నీది నెల్లూరు స్లాంగ్ కాబట్టి ఆడిది నెల్లూరే, ఇద్దరు బాగుంటది. మరి ఏం చేద్దాం ఆడితో ప్రాంక్? అక్కడ ఉన్నాడు ముందు, అక్కడ ఆడుకుంటున్నాడంట. ముందు దగ్గరికి పోదాంపా. ఏ ప్రాంక్ అయితే ఆ ప్రాంక్ చేద్దాం. ఓకే అండి. ఆ బుడ్డోడు మాటలు ఎలా ఉంటాయో మీకు రేంజ్ లో తెలుసు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఆడు ఎక్కడ ఏం సక్కబెడుతున్నాడో చూద్దాం. మరి నువ్వు ఆడితో ప్రాంక్ చేసేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనతో వాళ్ళు తీసుకోవాలి కదా ప్రాంక్ చేసుకునే వాళ్ళు, మనతో వాళ్ళు తీసుకోవాలి కదా ప్రాంక్ చేసుకునే వాళ్ళు. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. రివర్స్ ఉంటదిరా. అవునా? నీ అవ్వ తగ్గేదిలా అన్నట్టు ఉండడు. వీడేంటి ఎక్కడ కూర్చున్నాడు? రే బాబు 2 లీటర్ పాలు ఇవ్వ 2 లీటర్ పాలు ఇవ్వ. చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ పారిపో. పాలు రారే, పాలు 2 లీటర్లు. ఏంది పాలు అమ్ముకున్నాడు కదా? ఒరే గేదె ఆవులు మెయ్యే కదరా, పాలు తెస్తామంట కదా నువ్వు. మరి ఇక్కడ కూర్చొని ఆవులు అక్కడ ఉన్నాయి. బర్రెలు కాస్త ఆవులు అన్ని పెట్టుకుని మాయ కాదంటావు. నిజం చెప్పు. చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామంట కదా. కొట్టద్దు కానీ కాదురా. పాలీరా తాగొద్దా? ఒరే ఏం లేదురా, మాకు 2 లీటర్లు పాలు కావాలి. పిండితురా పిండితురా ఏంది ఏమోయ్యా మీ నాన్నగారు బర్రెలో మీ నాన్న చెప్పిండు, మీ నాన్న అన్నగారు చెప్పిండు కానీ దీని కింద పిచ్చుకుదా. మీరిద్దరు కొట్టుకోకండి రా. రే కాదురా, మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీ? వీడు ఏం మాట్లాడుతున్నాడు తెలుగునా? ఒరే మాకు 2 లీటర్ పాలు ఎంతో చెప్తాం. మా ఇంట్లో గ్రూప్ రైస్ ఉంది. మేము పీక్కోవడమే. సర్లే సంక్రాంతి వస్తున్నావు కదా. ఆవు బాగెత్తది అనుకుంటా పాలు, ఆవు బాగెత్తది అనుకుంటా పాలు. బంగారు యూ పీపుల్ హ్యావింగ్ ఫన్. ఈడు పాలు కూడా గానీ నాకు అర్థమైంది, వీడికి పాలు పెంచుకుంటారు రాదు. వీడు షెడ్ లో పేడెత్తుకునేవాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఇది బీకుదురా. అలా ఎత్రా
ఒరే మేము కొనుక్కోడానికి వచ్చాం, డబ్బులు ఎంత పేడ బంగారంతో సమానం రా, బంగారంతో సమానం రా. కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. అది నువ్వే పెద్ద బంగారం. అయ్యో వీడు పులిహోర కలుపుతున్నాడు ఏంది? పేడ కోసం వచ్చాం, పులిహోర కలపడానికి కాదు. నువ్వు పేడ ఎత్తు. నువ్వు ఎత్తాయి గ్లౌజ్ వేసుకొని ఎత్తి పులిహోరలు అయిపో, బాగా తింటారు అందరూ. అరే నీకు ఇప్పుడు ఒకటే ఛాన్స్ రా, ఒకటి పాలు వేసుకోవడం లేదా పేడ ఎత్తడం, ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి చేస్తే అవి మీ ఆవులే కదా, మీ ఆవులే కదా. ఎవరు నేనా? ఒరే బుడబొక్కలో నన్ను ట్రైన్ అది వేసారు, ఆ పేడలో వేసారు అని. పాలు ఇస్తావా పేడ తీసుకుంటా? పేడ పాల పేడ, పాల పేడ, పాల పేడ, పోనీలేరా పాల పేడ, పేడ పేడ, పాలు పాలను పాల పేడ చెప్పు. ఒరి దగ్గరున్నాయి కదా పాలు ఇచ్చి రావాలిగా, ఒరి దగ్గరున్నాయి కదా పాలు ఇచ్చి రావాలిగా. మనకి మొబైల్ మెమరీ కార్డు తీసేస్తే మొత్తం పోతుంది కదా, వేడికి కూడా మొత్తం పోయింది. ఎవరు ఎంత వస్తాయి తీసుకో. సర్లేరా వదిలేరా. పాల పేడ ఒరే కొట్టుకోకండిరా, కొట్టుకోకండిరా. ఒరే మాకు పాలు ఇచ్చారు, వెళ్ళిపోతాం. అబ్బేమో ఇది నా డిలీట్ సాఫ్ట్వేర్ అనుకున్నా, నువ్వు మనుషులను డిలీట్ చేసి ఆఫీస్ అనుకున్నావు. అబ్బే అయ్యి నాయి కాదురా, దానికి నాకు సంబంధం లేదా. అరే కళ్ళజోడు చూడరా, మా వాడు ఎలా ఉన్నాడు, అచ్చు హీరోలా లేడు. గుడ్డోడు లక్కన ఉన్నాడు, గుడ్డోడు లక్కన ఉన్నాడు. బాగా నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడిని అరా నీకు? గుడ్డోళ్ళ పేడతా పాలు తెస్తావా? నాకు దానికి సంబంధం లేదా. ఎవరి కోసం వేచి ఎదురు కూర్చొని ఉన్నావు కదా బర్రెల కాడ, ఎదురు కాడ. నీకు నాకు సంబంధం లేదా? దానికి నాకు సంబంధం లేదన్న, నీకు నాకేం. నేను అందంగా అన్నా, హీరోయిన్ లాగా ఉండవు. ఏటన్నా ఎలా ఉన్నాను మళ్ళీ ఒకసారి చెప్పచ్చు కదా. హీరోయిన్ లాగా ఉండవు. వీడు పులిహోర కల్పించుకోవడానికి వచ్చావా? వీడికి పాలు తీసుకోవడానికి వచ్చాం మనం. పులిహోర కల్పించుకుంటున్నాం వాడు చేత. ఆడు నన్ను పొగుడుతున్నాడు, ఉండరా కాసేపు చెప్పరా ఎలా ఉన్నాను. హీరోయిన్ లాగా ఉన్నావు. నీకు ఏ పక్క నుంచి కనపడదు చెప్పురా. నాకు ఆకాశం పక్క నుంచి కనపడుతుందిరా, ఆకాశం పక్క నుంచి కనపడుతుందిరా. అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా నీ బార్ బయట ఉన్న 4 బౌన్సర్ల చేత కొట్టిపోయాని. పెళ్ళయిందా? అవలేదురా. ఏ అన్న సంబంధం చూస్తావా? కుర్రోని చూస్తాను, పెళ్లి చేసుకుంటా. స్వయంవరం పెడతాయి తాగి. ఇప్పుడు ఈ బెర్రల పేడల స్వయంవరం పెడతాయి లేడా? బెర్రల పేడల స్వయంవరం పెడతాయి లేడా? ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. ఎవరన్నారు తెలిసిన అబ్బాయి? ఎవరన్నా ఉన్నాడే. ఎవరు? మా ఇంటికాడా గేదెలు కాసుకునేవాడు, గేదెలు కాసుకునేవాడు. ఏంటి పోకరి చూస్తారు కోడితే నీ టెప్పకడికి నీ వాటర్ అనుకోండి. పాలు ఇస్తావా పేళ్ళ పడేమంట? ఒరే ఈడు నాకు తెలిసి ఆవులు దొబ్బేసే రకంలో ఉన్నాడు రా కదరా. మీ డాడీకి ఫోన్ చేసి నాన్న ఇక్కడ ఆవులు ఉన్నాయి అని ఏవైతే విడిగా దానికి సంబంధం ఉంది. అది నీ పేరే చెప్తుంది. వచ్చు అంటుంది. అంబా అంటే నీ పేరే కదా, అంబా అంటే నీ పేరే కదా. రూపాయి కళ్ళజోడు పెట్టుకుని బాగున్నావురా. నన్ను అంటున్నావు నువ్వు ఏంద్రా? ప్యాంటు, ఆ చెప్పులు, ఆ టీ షర్టు మీరిద్దరు గడవాడుకోద్దురా. పిల్లలు పిల్లల్లాగా ఉన్నాడా? పాలు ఇచ్చారా మమ్మీ, వెళ్ళిపోతా మా అమ్మ కొడుతుంది. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా. ఇందుకే మీ క్లాస్ లో ఎంతమంది ఉంటారా? ఐదుగురు. ఐదుగురులో ఐదుగురేనా ఉండేది మొత్తం? ఐదుగురు స్కూలా? ఐదుగురు స్కూలా? ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా, నువ్వా నేనా? ఈడు స్కూల్ గా ఈడు చెప్పేది ఈడు బర్రెల గురించి చదువుతున్నాడు, ఈడు స్కూల్ గురించి కాదు. 5 బర్రెలు ఉంటాయా మీ ఊర్లో? 5 బర్రెలు కాదు. చెప్పరా ఎంతమంది ఉన్నారు? అయితే ఒక పందా. ఎవరా పంద? అది ఈడే, అది ఈడే. ఏబిసిలు చెప్పు. రాదా? నాకు రాదురా. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అసలు ఏంద్రా చిన్న పెద్ద లేదా నీకు? ఏమంటే చిన్న పెద్ద ఎంత చిన్నగా ఉన్నా కానీ చిన్నగా ఉన్నా కానీ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తాడు వీడు? ఏమో ఉంగంటే ఉంగో. ఏం తీర్థం కలదోడు ఉంది. ఏం తీర్థం కలదోడు లాగా ఉంది. అరే 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించండి రాడు. తీర్థమా? ఏం తీర్థం రా? అవలేక బాల్
ఏం తీర్చుండ్రా గేదెకి మోషన్స్ అయితే అట్టున్నట్టు మొఖం గేదెకి మోషన్స్ అయితే అట్టున్నట్టు మొఖం బర్రెల మొహం ఒకటి వేసుకొని పంది కాసుకొని పోయి ఎవడనుకుంటున్నారా తంబాక్ సీన్ గాడు నాకు 2 చేతులు ఉన్నాయి చూసుకో, మరి 4 చేతులు ఉన్నాయి, నీకు 2 ఉన్నాయి. మాకేంది కాళ్ళు కూడా ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి. మాటలు తిన్నంగా లేదు నాకు అర్థమైంది. ఏంది మాటలు తింగ రానియాల మాటలు మాకు తిన్నంగా కూడా చూలు వీడికి పందులు కూడా ఉన్నాయి, ప్రమోషన్ చేసుకుంటున్నాడు మనకి తెలియకుండా తూచ్ ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. మా అమ్మని తీసుకొస్తాను, అప్పుడు ఊరుకుంటాం. ఓవర్ ఎలివేషన్ లేదు ఏమో నాకు అర్థం కావట్లేదు. పోకిరిలో మనిషి కూడా చేయలేదంతా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఏం ఎత్తుకుంటున్నాడు రెడీ పాలు పిసుకురాడానికి అయ్యా ధర్మం చేయండి అయ్యా తీసుకెళ్తుందా అయ్యా ధర్మం చేయండి అయ్యా. మా ఓడికి కళ్ళు కనిపించోరా కర్ర అయ్యా ధర్మం చేయండి పిచ్చిన కొడితే కొట్టనే కొడతాడు. పడేసి బీర్రా ఇప్పుడు చెప్పరా ఎందా చేతి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పెద్ద బీర్ బాటిల్ పట్టుకొని. అది గుడ్డోనా ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. అలాగే చేశాను ఏమంటావా అని. బీర్ బాటిల్ చేతిలో ఉంది కాబట్టి మా మీద కొడతామని భయం వేసింది. ఇప్పుడు కొబ్బరి మటన్ తీసుకొచ్చి నెత్తిమే కొడతాను ఈడెవడో తింటున్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. వీడు తప్పించుకొని పోయింది, మట్టి చేసింది వీడు అవలేగాడు. నిజమే కదా, అమ్మ జీవితం వాడు చూడు. మీ అమ్మకి తెలిస్తే మీ నాన్నకి తెలిస్తే నేను కొట్టరా? మరి నువ్వు అలా చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఎవరి మీదకి అయితే వాళ్ళ మీదకి ఇసురుతున్నావు కదా. సైకోనా కొడుకు సారీ అడబడి వెంకీ నువ్వు భయపడుతున్నావేట్రా? వాడు కొడితే మనం వద్దు ఆడబడే చెబుతా. అక్కడ అరే ఇక్కడ పెట్టాలి అది రోడ్డు మీద వేయకూడదు. నేను చెబుతా 118 రూపాయలు రా బీరు. వద్దు అట్టగాదు ఎడవి చెబుతా ఎడబెట్టు అంతే. ఇప్పుడు మనం పోదా బాయ్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వెళ్తారా మీ ఇంటికి? వెళ్ళిపోతాలే. సర్లే కానీ లేట్ అయిపోద్ది కానీ మనకి చెప్పాలనుకున్నది చెప్పేసేవాడికి. ప్రాంక్ చేసావు నీ మీద, ఈడే చేయమన్నాడు. ప్రాంక్ అంటే ఏందో తెలుసా నీకు? అవులిక్క ఫాల్ తెలుసా నీకు? నీకు తెలుసు కదా. చదవలతో మనకి ఎందుకు రాబోదా. సో ఫైనల్ గా చూసారు కదా ఫ్రెండ్స్, వాడితో ప్రాంక్ మామూలుగా ఉంటుందని మీకు ముందే చెప్పాం కదా. మొత్తానికి మా తమ్ముడు వెంకీగా ఒక ఆట అయితే ఆడుకున్నారు. సో వీడితో ఇంకా మీకు వీడియోస్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్లని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.